తత్వాన్ని అభ్యాసం చేసుకో. ఈ గురువులు ఆగ్రహించారు అంటే అది నిజంగా అనుగ్రహం. అది గురువుల ఆగ్రహం కాదు, అది అనుగ్రహం. అప్పుడప్పుడు గురువులు కోప్పట్టం మంచిది, భక్తుడికి శిష్యుడికి మంచిది. గురువులు ఎప్పుడూ నవ్వుతూ జోకులు వేస్తూ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భయం ఉండాలి, ఒంటిలో అది రోమాంచనం కలగాలి, అమ్మో గురువుగారిని చూడబోతున్నామే అని అనిపించాలి మనస్సులో. ఇవన్నీ ఉంటూ ఒక ప్రేమతో వెళ్ళాలి. ఏదో సింహాన్ని చూసి పారిపోయినట్టుగా పారిపోయే పరిస్థితి ఉండకూడదు. వెళ్ళాలి అనిపించాలి, కానీ మనసులో ఆ జంకు, ఆ భయము, ఆ భక్తి, ఆ ప్రేమ అవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటేనే కదా గురువు చెప్పేది మనకు అర్థమయ్యేది. అవన్నీ లక్షణం, అది చెప్పారు, శాస్త్రంలో చెప్పారు. అందుకనే గురువులు అప్పుడప్పుడు ఆగ్రహిస్తారు, తప్పదు. కోప్పడితే కానీ దారిలో ఉండడు వీడు, లేకపోతే వేరే మార్గంలో వెళ్ళిపోతాడు. అందుకనే గురువుల ఆగ్రహం కాదది, అనుగ్రహం. అనుగ్రహ రూపాయ నమః. అది కోప్పడినట్టుగా ఉంటుంది. అలాగే ఇక్కడ కోప్పడుతున్నారు వశిష్ఠుల వారంటే అది అనుగ్రహించటానికి. రురుధూన భవానివా, నీలాగా ఏడవలేదు వాళ్ళు, నువ్వు ఏడవద్దు అని చెప్తున్నారు అక్కడ. మనకు కూడా చెప్తున్నారు, రాముడికని కాదు, రాముడిది అవతార పురుషుడు, ఆయనకేమిటి. ఆయన్ని నెపంగా పెట్టుకుని, అర్జునుడిని నెపంగా పెట్టుకుని మనందరికీ చెప్పినట్టుగా. ఇది భగవద్గీతలో చెప్పారు కదా, అది దూడని నెపంగా పెట్టి పాలు పితికినట్టుగా అని. దూడని చేపటానికి ఆ తల్లి గోవు దగ్గరికి వదులుతారు. ఎంత తాగుతుంది అది? కొంచెమే పాలు తాగుతుంది. తక్కిన పాలంతా మనమేగా పిండుకునేది. అలాగే అర్జునుడు అనేవాడు ఒక వత్సం, పార్థో వత్స సుధీర్ భోక్త. బుద్ధిమంతుడు ఆ పాలు తీసుకుంటాడు, గీతామృతాన్ని అని ప్రారంభంలో చెప్పారు. అలా రాముల వారిని నెపంగా పెట్టుకుని మనందరికీ చెప్తున్నారు. మనం అట్లా ఎప్పుడు ఏడవకూడదు, ఉపాయాన్ని ఆలోచించుకుని దాని నుంచి బయటపడాలి. ఎన్ని అపాయాలైనా ఉండని, దానికి ఏదో ఒక ఉపాయం ఉంటుంది. ఆ ఉపాయాన్ని చూసుకోవాలి. ఆ చూసినప్పుడు మనకి భగవంతుడి అనుగ్రహం, గురు కృప తోడవుతుంది. ఆ చూసే దృష్టి లేకపోతే కష్టం, ఆలస్యం అవుతుంది. బయటపడతాము కానీ ఆలస్యం అవుతుంది. ఆ దృష్టి కావాలి. వారి వారి వర్ణాశ్రమాలకి తగిన కర్మలు చేయవలసి వచ్చినప్పుడు కేవలం ఆ కర్మలు మాత్రమే చేశారు, కానీ వాటి ఫలితాల్ని వాళ్ళు ఎప్పుడూ ఆశించలేదు. ఆ కర్మలు చేయటం వరకే చేశారంత. ఈ విధంగా కోరికలు లేకుండా స్వధర్మాచరణ చేస్తూ క్రోధరహితులై వారు అపర మేరు పర్వతలాగా నిలబడ్డారు. నువ్వు అట్లాగే నిలవాలి, చేయాల్సిన కర్మ చేయాలి. ఎక్కడ పడిపోకూడదు, ఎక్కడ రోధించకూడదు, ఎక్కడ ఏడవకూడదు, ఎక్కడ అహంకరించకూడదు. అట్లా నువ్వు చేయాల్సిన పని, చేయాల్సిన కర్మ చేస్తూ మేరు పర్వతంలాగా నిలబడు. వాళ్ళు అట్లాగే ఉన్నారు.